రామోజీరావు గారి సంస్మరణ సభలో మాట్లాడేటటువంటి వయసు కానీ అనుభవం కానీ లేదు నాకు. కానీ పెద్దలందరితో మాట్లాడుతూ కలిసి ప్రయాణం చేయటం వల్ల ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా రామోజీరావు గారితో మా కుటుంబం వలన ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, తాతగారు వాసిరెడ్డి కృష్ణారావు గారు సమతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఉన్న పరిచయాల వల్ల కావచ్చు, తదుపరి నేను న్యాయవాదిగా ఉండటం వల్ల అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆ విషయాలపైన పలుసార్లు ఆయన వద్దకి సహాయం కోసమో లేకపోతే మీడియా గురించి సహాయం కోసం అర్థించడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ముఖ్యంగా సత్యం సంస్థలప్పుడు అంతకుముందు కలిసినా కూడా నేను ఏదో చిన్నపిల్లడిగా కలవటమే జరిగింది. కానీ సత్యం సంస్థలు కూలిపోయినప్పుడు మహీంద్రా టెక్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. మహీంద్రా టెక్ కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు ఉద్యోగస్తుల యొక్క రక్షణకి కావాల్సినటువంటి నిబంధనలన్నింటినీ కూడా ఆ టేక్ ఓవర్ ప్రక్రియలో భాగం చేశారు. కానీ మన రెండు రాష్ట్రాలు, ఇప్పుడున్నటువంటి రెండు రాష్ట్రాలు, అప్పుడున్నటువంటి మొదటి ఐక్యమైన సమైక్య రాష్ట్రంలో వేల మంది విద్యార్థులకి అప్పుడు సత్యం సంస్థలు నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. దానిపైన ఈ టేక్ ఓవర్ ప్రక్రియలో ఆ విషయం గురించి స్పష్టత లేకపోవడం వల్ల ఆ విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చేటటువంటి బాధ్యత మహీంద్రా టెక్ కంపెనీ తీసుకున్నటువంటి పరిస్థితి. దాని మీద వివిధ దశల్లో ఆందోళన జరిగితే ఆ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఇచ్చినటువంటి మొట్టమొదటి మీడియా సంస్థ రామోజీరావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈనాడు సంస్థ. దానివల్ల వేల మంది విద్యార్థులు తర్వాత మహీంద్రా టెక్ కంపెనీ తీసుకోవటం జరిగింది. వాళ్ళందరూ తర్వాత మహీంద్రా టెక్ కంపెనీ ఉద్యోగులుగా నియమించడం జరిగింది. తర్వాత నేను విశాలాంధ్ర మహాసభ, రాష్ట్ర ఐక్యత కావచ్చు, ఇదన్నీ జరగచ్చు. చివరిలో క్రితపు 5 ఏళ్ళు అర్ధ దశాబ్దంలో జరిగినటువంటి రాష్ట్రంలో అనేక విషయాల్లో వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఉన్నటువంటి ఇబ్బందులపైన కలవటం జరిగింది. అయితే ఆయన ఒక విషయం, కొంత కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి రావటం వల్ల ప్రశ్న అడిగారు, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని. లేదండి, నేను నమ్మను, మా కుటుంబంలో ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. దేవుణ్ణి నమ్మకపోతే ఏది నమ్మాలి అన్నారు. నేను ఏమీ లేకుండా మొహం ఇంకా చూస్తున్నా, పెద్ద ఆయన కదా, మనం ఎందుకులే ఇప్పుడు దాని గురించి చర్చించడం. అయితే ఈ ప్రపంచంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఒకటే ఉంటుంది. ఫిట్టెస్ట్ పర్సన్ ఎవడైనా ఉన్నా కూడా వాడు అనుకున్నది నడిపిస్తాడు. మనం ఏదైనా సాధించాలనుకున్నా, దేన్నన్నా వ్యతిరేకించాలన్నా కూడా మనం ఫిట్టెస్ట్గా ఉండాలి. ఫిట్టెస్ట్గా ఉండటం అంటే కేవలం ఈ విషయాలన్నింటినీ వదిలేసి దూరంగా ఉండి మనకు మనం ప్రాకులాడుకుంటూ మనకు మనం బతకటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో, శక్తులతో, అందరితో కలిసి పనిచేసి మనం కూడా శక్తివంతులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తామని. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గురించి ఆయనకి చార్లెస్ డార్విన్ థియరీ గురించి మీద విపరీతమైనటువంటి ఆయనకు ఒక మక్కువ, అదొకటి నేర్చుకున్నాం. 2, న్యాయవాదిని కాబట్టి ఈనాడు పత్రికకి ఇతర పత్రికలకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని నేను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను. సుదీర్ఘంగా 15 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్న అనేక వాటిల్లో వార్తలకి సంబంధించినటువంటి విషయాలపైన వాటిల్లో కూడా నేను ఉన్నాను. వ్యక్తుల మీద వచ్చినటువంటి ఆరోపణలు ప్రచురించే తరుణంలో, అట్లానే ఢిల్లీ హైకోర్టులో కూడా పనిచేసినప్పుడు వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థల మీదకి ఇచ్చిన నోటీసుల్లో వాటిల్లో కూడా నేను గమనించి ఈనాడికి గమనించిన ఒక వ్యత్యాసం, ముఖ్యమైన వ్యత్యాసం, మనందరం గుర్తించాల్సిన వ్యత్యాసం, పత్రికా అధినేతలు, పత్రికలకి ఎడిటర్లుగా చలామణి అయ్యేటటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా అనేక పత్రికల్లో కూడా వాళ్ళు అధికారికంగా ఆ కింద ఎప్పుడూ రాసుకోరనమాట. వాళ్ళు తమ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టుగా ఎక్కడా కూడా అధికారికంగా ఇవ్వాల్సినటువంటి డిక్లరేషన్లో వాళ్ళ పేర్లు ఇవ్వరు. అది కేవలం రామోజీరావు గారు ఇచ్చేవాళ్ళు, ఆయన ఆరోగ్యం బాగున్నంత కాలం వరకు. అందుకే ఆ వార్తల్లో వచ్చినటువంటి విషయాలపైన ఆయనకి స్పష్టత ఉండేది.
ఆ వార్తల్లో వచ్చినటువంటి విషయాలకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల గురించి కూడా ఆయన బాధ్యత తీసుకునేవాళ్ళు. తర్వాత సరే ఆయన ఆరోగ్యం గురించి ఉన్నప్పుడు ఐ థింక్ నాగేశ్వరరావు గారు పేరు ప్రచురణకి రావటం మొదలుపెట్టింది. అంటే వ్యక్తులు నడిపేటటువంటి సంస్థలకి, ఆ వ్యక్తులు నడుపుతున్నటువంటి సంస్థల యొక్క మీద వచ్చేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి బాధ్యత తీసుకునేటటువంటి గుణం ఉండటం వల్లనే ఆయన రాసినటువంటి విషయాలపైన, ఆయన చేస్తున్నటువంటి వ్యాపకాలపైన ప్రజలందరికీ నమ్మకం కలిగిందనేది మనందరి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పెద్ద వ్యక్తి, మన తెలుగు జాతి ఒక అభివృద్ధికి కాంక్షకులైనటువంటి వ్యక్తి రామోజీరావు గారికి మనందరం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్మరణ కేవలం ఉపన్యాసాలకో లేకపోతే వివిధ ఈ కార్యక్రమాలకు మాత్రమే కాకుండా తెలుగు విషయాలపైన, అలానే విజ్ఞాన విషయాలపైన ఒక కేంద్రాలుగా ఏర్పాటు చేసి ప్రజల్లో విజ్ఞానాలపైన, తెలుగు పైన మక్కువకి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది వ్యక్తులుగా. అలానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేపడుతుంది అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.